అడిగారు డాక్టర్ యోగి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 24 స్థానాలు అడుగుతున్నారు సార్. వాళ్ళు పాలకొండ, నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, కాకినాడ రూరల్, రాజోలు, రాజానగరం, పి గన్నవరం, పిఠాపురం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, విజయవాడ వెస్ట్, అవినిగడ్డ, తెనాలి, దర్శి, తిరుపతి, అనంతపురం, రైల్వే కోడూరు. రాజంపేట కూడా ఉంది. 24 రాజంపేట ఎంపీకి అడుగుతున్నారు వాళ్ళు. ఈ 24 స్థానాల్లో ఒక తెనాలి ఒకటి మనకు నాదెళ్ల మనోహర్ గారి పేరు ప్రకటించుకున్నారు. మిగిలినటువంటి 23 స్థానాల్లో ఇక్కడ ఈ 24 స్థానాల్లో ఉండేటువంటి బీసీ ఓట్ ఏదైతే ఉన్నదో, కాపు ఓట్ ఏదైతే ఉందో అందులో 100కు 100% ఎక్కడా కూడా వేరే పార్టీకి ఓటు పడదు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటు, కాపు ఓటు జనసేనకు పడిన మిగిలిన కమ్యూనిటీలు వేస్తారా ఇదని డౌట్. ఇక్కడ ఇందాక స్నేహపొత్తు ధర్మం గురించి మనం ఆడుకున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మన వర్గం అంతా ఓటు వేయాలంటే వేసేటువంటి వాళ్ళు 100% వేస్తారు. కానీ ఆయన ఏ సభలో కూడా తెలుగుదేశం పార్టీ మనం కొన్ని పొత్తులతో వదులుకున్నాం కాబట్టి కార్యకర్తలందరూ జనసేనకి ఓటేసి గెలిపించాలి అనేటువంటి మెసేజ్ ఇంతవరకు ఆయన ఎక్కడ ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ 24 సీట్లలో కూడా తిరుపతి ఒకటి టైట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అనంతపురం టౌన్ ఇస్తారు. అనంతపురం టౌన్లో ఎంత ఓట్ షేరింగ్ ఉంటుందండి? రైల్వే కోడూరు, దర్శి, తెనాలి, అవినిగడ్డ, విజయవాడ వెస్ట్ వచ్చేసరికి అక్కడ నుండి నగరాలు ఒక కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి అదేమన్నా ఓట్ షేర్ అక్కడ మార్చేమో. అట్లాగే పోలవరం కంటిన్యూస్గా 2 సార్లు మనకు అక్కడ వైసీపీ గెలుచుకొచ్చింది. నిడదవోలు వైసీపీ గెలుచుకొచ్చింది. ఉంగుటూరు వైసీపీ గెలుచుకొచ్చింది. తాడేపల్లి కూడా విజయానికి అవకాశాలు ఉన్నాయి. నరసాపురం అవకాశం ఉంది. పిఠాపురం అవకాశం ఉండదు. భీమవరం కష్టం. పి గన్నవరం వాళ్ళు టీడీపీకి ఇచ్చున్నారు, మార్చుకుంటారో తెలియదు. రాజానగరం అక్కడ వచ్చేసరికి వైసీపీ అవకాశం ఉంది. రాజోలు జనసేనకు అవకాశం ఉంది. కాకినాడ రూరల్ అవకాశం లేదు. యలమంచిలి గొడవలు జరుగుతున్నాయి. అనకాపల్లి అవకాశం ఉంది. పెందుర్తి అవకాశం లేదు. విశాఖ సౌత్ చెప్పలేము. సో 24 స్థానాల్లో గట్టిగా 10 స్థానాలు గెలుచుకొని ఈ పొత్తులో గెలుచుకునే కంటే ఇదే జనసేన బీజేపీతో పొత్తుతో ముందుకెళ్ళినట్లయితే అన్ని రకాలుగా ఇంకా అండదండలు ఉండేవి. పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉన్నటువంటి ఈ అవకాశాల మొత్తాన్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర పెడతాం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరికి అవమానకరం అంటే 10 సంవత్సరాల పాటు మీరు పార్టీ పెట్టుకొని భుజాలు కాసలుగా జెండాలు పట్టుకుని తిరిగి చివరికి 24 స్థానాలకు మేము సర్దుకుంటున్నాం, నాకు జనం లేరు, గ్రామ ఓటు లేరు అని చెప్పుకునే స్థితికి వచ్చినప్పుడు నీ స్థాయిని ఎందుకు తగ్గించుకోవాలి? నీకు పైన పెద్దల అండ ఉంది కదా, వాళ్ళ సూచన ఎందుకు తీసుకోలేకపోయారు? ఉదాహరణ చిన్న తప్పు చూడండి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఒక స్థాయిలో బీజేపీ కూడా ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్ తీసుకుందామన్నా పురంధరేశ్వర అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన తొందరపడి చేశాడు, వైసీపీ చేరాడు. ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఇంకొక వారం రోజులు ఓపిగా ఉన్నట్టయితే తప్పనిసరిగా బీజేపీ తీసుకుని అతని సముచిత స్థానం ఏ రాష్ట్రానికి గవర్నర్ పంపించే అవకాశం ఉండేది. సో అక్కడ ఆయన పోగొట్టుకున్నారు. పెద్ద 85 ఏళ్ల కురువృద్ధుడు. బీజేపీ జనరల్గా అంటే గవర్నర్గా పంపించే కార్యక్రమం ఎప్పుడు చేస్తుందంటే ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళేప్పుడు పార్టీలో ఎవరైనా ఎన్నికల వ్యవహారాల్లో అడ్డం తగులుతుంటే కంట్లో నరుసులా ఉంటే ఇప్పుడు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇక్కడ ఇబ్బందిగా మారారు పార్టీ వ్యవహారాలు. ఆయన తీసుకెళ్లి గవర్నర్ చేశారు. అక్కడ ఆయన అంతే కదా. సో ఈయన ముద్రగడ పద్మనాభం గారు ఏదో బీజేపీలో లేరు కదా, ఆయన ఉండుంటే ఆయన గవర్నర్ అయి ఉండేవారు. బీజేపీలోకి తీసుకునేవాళ్ళు సార్, అవకాశం తొందరపడ్డారు. తీసుకొని వెంబడే గవర్నర్ చేయరు కదా. ఇంకొక 85 సంవత్సరాలు అంటున్నారు. ఎవరినండి? హరిరావు జోగయ్య గారండి. ఆయన కురువద్దు పాపం ఎంత కష్టపడ్డాడు. ఆ లెటర్ రాసి ఈ లెటర్ రాసి చివరికి మాకు సలహాలు వద్దు, సూచనలు వద్దు, మా వెంట కార్యకర్తలా రమ్మానంటే ఆయన పెద్దరికాన్ని మనం గౌరవించామండి. సో కాబట్టి ఇక్కడ నీకు మంచి చెప్పేవాళ్ళు నేను నచ్చకపోయా, నీకు సూచనలు ఇచ్చేవాళ్ళు నేను నచ్చకపోయా, చివరికి కార్యకర్తల రమ్మంటే ఎంతవరకు సమంజసం అండి? చివరికి కన్నది విన్నది చూసేది చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా మాట్లాడే స్థితిలోకి ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు గ్రామ స్థాయికి అంటే ఎలక్షన్ల ముందున్న వాతావరణం వేరండి, ఎలక్షన్ వచ్చే పరిస్థితులు వేరుగుంటాయి.
సో అక్కడ గ్రామ కట్టడలు వస్తాయి, గ్రామ కట్ట ప్రకారం వెళితే కొన్ని సమస్యలు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ 24 సీట్లలో మాత్రం 100% కాపు ఎక్కడైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు జనసేనకే ఓటేస్తారు. అందులో ఆ స్థానంలో ఎక్కడ న్యాయం చేయకుండా మాత్రం ఉండరు. ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేటువంటి కమ్యూనిటీ పడుతుందా లేదా అని తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ 24 స్థానాల్లో గట్టిగా 5 నుంచి 7 స్థానాలు కానీ 10 స్థానాలు కానీ గెలుచుకునే అవకాశాలు మాత్రమే ఉంటాయని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యోగి గారు, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటంటే వెనకటికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఇప్పుడు బాబు గారు బాబువద్గీత చెప్తున్నారు. దాని ప్రకారం ఏంటంటే మనం తిట్టిన వాళ్ళు ఎప్పటికీ మన శాస్త్ర శత్రువులు కాదు, అలాగే మనం పొగడాల్సిన వాళ్ళు కూడా శాశ్వతంగా మిత్రులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు గమనించాలని చెప్పేసి ఆయన తన బాబువద్గీత ద్వారా కమ్యూనికేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు గమనించి మరి 10 ఏళ్ల పాటు పార్టీ భవిష్యత్తుని ఆయన నిర్మించుకున్న పార్టీ భవిష్యత్తుని ఇంకో 15 ఏళ్ళు గాలికి వదిలేశారేమో అనే ఇంప్రెషన్లోకి వెళ్ళిన జన సైనికులకి కన్విన్సింగ్ ఆన్సర్ అని ఇవ్వగలిగితే, అంటే అడిగిన వాళ్ళని మళ్ళీ కోవట్లు అనకుండా, అడిగిన వాళ్ళందరూ కోవట్లు అయి ఉండాల్సిన అవసరం లేదు. కోవట్లు ఎప్పుడు ఆయన సెంట్రల్ ఆఫీస్లో ఉంటారు, బయట ఎక్కడ ఉండరు. ఆయనకు ఉన్న ఫెసిలిటీ కూడా అదొక్కటే, దాని చుట్టూనే ఉంటారు, బయట ఎక్కడ ఉండరు కోవట్లు. బయట ఉండేవాళ్ళు నిజమైన జన సైనికులు, వాళ్ళు ఆయన కోసం పనిచేస్తారు. అది ఆయన గమనించి ఆయన ఆన్సర్ ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం పురుడు పోసుకుంటుంది, లేకపోతే పురిట్లోనే సంధి కొడుతుంది. గమనిస్తారో లేదో అది పవన్ కళ్యాణ్ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.